ఆర్మీ జవానుకు నివాళులు అర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల. రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లడాఖ్లోని LAC సమీపంలో నదిని దాటుతున్న సమయంలో యుద్ధ ట్యాంక్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన JCO ముత్తముల రామకృష్ణారెడ్డి. తన వయసు 47 సంవత్సరాలు. మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల TDP నాయకులు, మాజీ సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతని ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఆ అమర జవానికి నేను అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తాను.